ఇంకో ఆనిముత్యాన్ని కూడా వదిలాడు రాహుల్ గాంధీ మొన్ననే. భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, అసలు ఇక మామూలు అబద్ధాలు కాదు, కతిహార్లో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాడ్సేకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, గాడ్సే రాజ్యాంగాన్ని ద్వేషించడం వల్లే గాంధీని చంపాడు అన్నాడు. రాజ్యాంగం కోసమే మహాత్మా గాంధీ తన ప్రాణాలు అర్పించారని కూడా అన్నాడు రాహుల్ గాంధీ. ఎరుపు కవర్ ఉన్న రాజ్యాంగ కాపీని పట్టుకొని చేతిలో పట్టుకొని దాన్ని చూపిస్తూ డిస్ప్లే చేస్తూ రాహుల్ గాంధీ అన్న మాటలు అన్నమాట ఇవి. అసలు గాడ్సే గాంధీని చంపడానికి రాజ్యాంగంతో ఏం సంబంధం? అసలు గాంధీని ఎప్పుడు చంపాడు గాడ్సే? అసలు భారత రాజ్యాంగం ఉనికిలో లేదప్పుడు. గాడ్సే గాంధీని హత్య చేసినప్పుడు భారత రాజ్యాంగం ఇంకా అసలు రూపుదిద్దుకోలేదు. ఈ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకురాలేదు, బీజేపీ తీసుకురాలేదు. ఈ రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి గాంధీజీ. ఆయన హత్యకు గురయ్యారు. గాడ్సే గాంధీజీని చంపాడు. గాడ్సే రాజ్యాంగానికి వ్యతిరేకము. ఆయన గాంధీజీని కాల్చినప్పుడు ఆయన హృదయంలో గాంధీజీ పట్ల ద్వేషం ఎందుకు కలిగింది అంటే, గాంధీజీ ఈ రాజ్యాంగం కోసము తన జీవితాన్ని ధారపోసాడు అన్నాడు. అసలు ఇంత ఏమనాలి? పిల్ల చేష్టలు అనాలా? ఇమ్మెచ్యూరిటీ అనాలా? అసలు అప్పుడు బీజేపీ కూడా లేదు. రాజ్యాంగ నిర్మాణం సమయంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి బీజేపీ లేదు. రాజ్యాంగం ఉనికిలోకి రాకముందే గాంధీ హత్య జరిగింది, గాడ్సే హత్య చేశాడు. ఈయన అంటున్న మాటలు ఇవన్నమాట. అందుకే అన్నాను ఇందాక ఆ మాట. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీని నియమించారు. దాదాపు 3 ఏళ్ల సమయం పట్టింది రాజ్యాంగం పూర్తి చేయడానికి. తర్వాత రాజ్యాంగ సభలో చర్చ అదంతా జరిగింది, అందరికీ తెలుసు. అంటే 1948లో గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన సమయంలో అసలు రాజ్యాంగ ప్రాథమిక ముసాయిదా కూడా, ప్రైమరీ డ్రాఫ్ట్ కూడా సిద్ధంగా లేదు. గాంధీ హత్య జరిగిన ఒక నెల తర్వాత, అంటే ఫిబ్రవరి 21, అంటే 1948 ఫిబ్రవరి 21న ఫస్ట్ డ్రాఫ్ట్ ని సమర్పించారు. లేని దాన్ని నాథూరాం గాడ్సే ఎట్లా ద్వేషించాడో అర్థం కావట్లేదు.